మంది 25 నిమిషాల టైం మాత్రమే. కొడితే ఇక్కడ కొడితే ఇంకెక్కడో వినపడింది. పీఓకేలకు కానీ పాకిస్తాన్లోకి కానీ మన ఇండియన్ ఆర్మీ వెళ్ళలేదు. ఇది సర్జికల్ స్ట్రైక్స్ కాదు, ఏ స్ట్రైక్స్ అంతకంటే కాదు. బొట్టు చెరిగిన మన మహిళలకి బొట్టు రాసే ప్రయత్నం, మరోసారి వీర తిలకం దిద్దే ప్రయత్నం. అందుకే దీనికి ఆపరేషన్ సింధూర్ అన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనేహే వేదిక. ఈరోజు మనం ఆపరేషన్ సింధూర్ అసలు ఎలా జరిగింది, దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, పాకిస్తాన్ దీని తర్వాత రియాక్షన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ దీని వీడియోలోకి వెళ్ళాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2025 మే 7th, తెల్లారుజామున 1:35 జస్ట్ 1:35 కూడా కాదు, 1:25కే ఈ ఆపరేషన్ జరిగింది. 1:25కి జరిగింది. 1:25కి మన ఎయిర్ ఫోర్స్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇద్దరు వింగ్ కమాండర్స్, ఇద్దరు కూడా లేడీసే. వీళ్ళిద్దరూ ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఆపరేషన్ తర్వాత మనకి చాలా విషయాలు వచ్చాయి. అండ్ షహబాజ్ షరీఫ్ మేము యుద్ధం చేస్తాం, మేము పొడి చేస్తాం అంటున్నాడు, కానీ అంత సీన్ లేదు అక్కడ. అండ్ దానికి పాకిస్తాన్ గట్టిగానే రిటాలియేట్ అవుతుంది. ఇది యుద్ధం కాదు, యుద్ధం అయిపోయిందని ఎవరు అనుకోవద్దు దయచేసి, ఇప్పుడే మొదలైంది. ఇంకా ఇండస్ట్రీటీ ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ మనం వార్లోకి ఎప్పుడో ఎంటర్ అయ్యాం. కాకపోతే నిన్న మిలిటరీ యాక్షన్ జరిగింది అంతే. అండ్ యుద్ధం అయిపోయిందా అనుకుంటే ఇంకా అవ్వలేదు. అయిపోయింది అనుకుంటే ఎవరైనా పొరపాటే. చాలామంది అంటున్నారు ఎయిర్ స్ట్రైక్స్ తోటి ఇండియా క్లోజ్ చేస్తుందా, ఇంకేమి జరగదా అంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగదు? ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఆపరేషన్ సింధూర్ పోయింది 100 మందే, ఉగ్రవాద స్థావరాలు అన్నీ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ పాకిస్తాన్ ఎలాగో స్ట్రాంగ్గా రిటాలియేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఒక అటాక్ జరిగినప్పుడు దానికి రివర్స్ అటాక్ కూడా జరుగుతుంది. అండ్ పాకిస్తాన్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు వాళ్ళు. వీళ్ళు ఎంత తల తిక్కవాళ్ళంటే అటాక్ చేసింది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పైన. మన వాళ్ళు మరి ఊరికే ఉండాలి కదా. అబ్బే అలా కుదరదు. అలా ఎందుకు? పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మా డిక్లేర్ చేశాడు. అసలు ఇవన్నీ ఏం జరిగాయి ఏంటి, అండ్ అమెరికా సపోర్ట్ కూడా ఇండియాకు ఉంది. ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళాలి. అండ్ ఫస్ట్ థింగ్, మనకు 1:25కి ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ సింధూర్ దీని పేరు. దీనికి ఉన్న ఈ దీనికి ఒక సెంటిమెంటల్ నేమ్ ఏంటంటే, మామూలుగా మనకు తెలుసు పెహల్గామ్ అటాక్స్లో 26 మెంబర్స్ మొత్తం అంతా కూడా జెమ్స్ చనిపోయారు. అందులోనూ భార్యలున్న మగవాళ్ళు, వీళ్ళందరూ చనిపోయారు. వీళ్ళందరికీ సంతాపంగానే ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. మనందరికీ తెలుసు హిందూయిజంలో కానీ సైంటిఫిక్గా కానీ కొన్ని రీజన్స్ ఉంటాయి. మహిళలకి సింధూరం పెడతారు ఇట్లా నుదుటిపైన. సో ఆ పెట్టే క్రమంలో భర్త చనిపోయినప్పుడు ఆ బొట్టు చెరిగిపోతుంది అంటారు. సో పాకిస్తాన్ ఆ బొట్టు చెరిపింది కాబట్టి మనం ఇప్పుడు దానికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టాం. ఫస్ట్ థింగ్, ఇది అందరికీ కొంచెం అర్థమై ఉండొచ్చు దీనికి ఎందుకు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారనే డౌట్స్ చాలామందికి ఉన్నాయి. అండ్ కొంతమంది అడిగారు. సో దానికోసం మనం తెలుసుకోవాలి. అండ్ ఇదేమీ ఆషామాషి కాదు. ఈవెన్ మనం దాడి చేసిన తర్వాత కూడా 2 ఉమెన్ కమాండర్స్ మాత్రమే వచ్చి ప్రెస్ను అడ్రస్ చేశారు. దీని వెనకాల కూడా ఒక సెంటిమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక సెంటిమెంట్ని బలంగా పంపించడం కదా. ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళతో కొట్టించుకున్నారు టెర్రరిస్టులు. వీళ్ళు మళ్ళీ మగవాళ్ళు అని చెప్పి మాట్లాడుకుంటారు. మరి మామూలుగా ఉండదు. ఒకడేమో మా దగ్గర 130 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయంటాడు. ఏదైతే ఉందిలే, ఆడవాళ్ళతో కొట్టించుకున్నారు. ఎన్ని న్యూక్లియర్ హెడ్స్ ఉంటే ఉంది, ఆ మాత్రం ఉంటుంది మరి. సో ఇలా అన్నమాట. దీన్ని మొత్తం టైం లిమిట్ వచ్చేసి 150లో కంప్లీట్ చేశారు. 1:25 ఆపరేషన్ స్టార్ట్ అయింది. అండ్ మొత్తం 9 ప్లేసెస్లో అటాక్ జరిగాయి. పీఓకేలో 5 ప్లేసెస్ అండ్ పాకిస్తాన్లో 4 ప్లేసెస్. ఇందులో మనకి ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకున్నప్పుడు ఒకటి బహజర్పూర్ ఏదో ఉంటుంది అది, అండ్ ఉరూర్కే. ఈ 2 చోట్ల మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఫస్ట్ అటాక్ జరిగిన ప్లేస్లో జైషే మహమ్మద్, మన మసూద్ ఉన్నాడు కదా. సో మన మసూద్ బాయ్ ఎక్కడి నుంచో ఉంటాడు అనమాట. కాకపోతే మనోడు జస్ట్ మిస్ ఎస్కేప్ అయిపోయాడు, బ్రతికిపోయాడు అనుకో. సో దీని తర్వాత ఉరుముర్కేలో ఇక్కడ మనకి లష్కరే తోయిబా ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారు, లష్కరే తోయిబా వాళ్ళు ఉంటారు. సో ఈ లష్కరే తోయిబా వాళ్ళపైన కూడా అటాక్ జరిగింది.
అండ్ బట్ ఇక్కడ కూడా కొంతమంది ఆ మెయిన్ చీఫ్ ఆడెవడో దొరకలేదు, వాడు దొరికిన రోజు మాత్రం అయిపోతుంది. అందుకే అంటున్నాను యుద్ధం కాలేదు. ఇంకా కొంతమంది ఉన్నారు, బ్యాలెన్స్డ్ ఉన్నాయి. పరదాల వెనక ఉన్న ఈ మసూద్ అజర్ లాంటి వాళ్ళు కానీ, లష్కరే తోయిబా చీఫ్ కానీ, టీఆర్ఎఫ్ చీఫ్ కానీ, వీళ్ళంతా ఇంకా ఉన్నారు. వీళ్ళందరూ ఎండ్ అయ్యే వరకు వార్ అయిపోయింది అనుకుంటే పొరపాటు. అండ్ ఇప్పటికీ నిన్న ఈ వీడియో చేసే టైంకి చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అందరు చీఫ్ మినిస్టర్స్ తోటి మాట్లాడుతున్నారు, ముఖ్యంగా బార్డర్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ తోటి. అంటే ఇంకా యుద్ధం వచ్చినట్లే. అఫీషియల్గా ప్రెసిడెంట్ డిక్లేర్ చేయటం మాత్రమే మిగిలింది. సో ప్రెసిడెంట్ ముర్ము ఎప్పుడు డిక్లేర్ చేస్తారన్న చూడాలి. కానీ నిన్న సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ అయిపోయింది. సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత అమిత్ షా గారు అందరు స్టేట్ సీఎం తోటి మాట్లాడారు, రాజ్నాథ్ సింగ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇవన్నీ జరిగిపోయాయి, చక్కచక్క జరిగిపోయాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ అజిత్ దోవల్ గారు చెప్తూ ఇది ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీ సాధించిన విజయం, ఆపరేషన్ సింధూర్, జై హింద్ అన్న ఒక మాట ఆయన అన్నారు. సో ఇవన్నీ కూడా ప్యారల్గా జరుగుతున్న డెవలప్మెంట్స్. అజిత్ దోవల్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ ఆపరేషన్ ఇంకా ఎండ్ అవ్వలేదు. ఒకసారి ఆయన ట్వీట్ చూడండి మీరు. ఈ ఆపరేషన్ ఇంకా ఎండ్ అవ్వలేదు. నిన్న 2 ట్వీట్స్ చేశారు. సో 2 ట్వీట్స్ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ జస్ట్ మన వాళ్ళని కంగ్రాచులేట్ చేస్తూ చేశారు. అండ్ రియాక్షన్ వచ్చిన తర్వాత కూడా కొన్ని చేశారు. అండ్ ఇక్కడ ఇండియా ఒంటరిగా పోరాడుతుందంటే ఎస్, మనకు ఒంటరిగా పోరాడే బలం ఉంది, కాదని చెప్పలేం. మనం కొన్ని మిసైల్స్ విసిరితే చాలు. మొన్న మనకి ప్రయోగించిన ఈ 9 ప్లేసెస్లో కూడా అన్నీ కూడా 100, 150, 158 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయి. మన అమృత్సర్ నుంచి కొన్ని ప్రయోగించారు. ఇంకా కొన్ని మనకి పాకిస్తాన్కి మనకి ఒక మొత్తం డిఫైన్ చేసి ఏ ఆర్మీ పైన కూడా మన వాళ్ళు అటాక్ చేయలేదు. సో ఆర్మీ పైన అటాక్ చేయకుండానే మొత్తం మిషన్ అంతా కంప్లీట్ చేశారు. అని మనందరికీ తెలుసు. చాలా ఖచ్చితంగా మన భూభాగం పై నుంచి చాలా ఖచ్చితంగా చేసిన దాడులు ఇవేమి ఆషామాషిగా ఎవరిని అపశృతి చోటు చేయాలని చేసిన దాడులు కాదు. చాలా ఖచ్చితంగా ఈ దాడులు చేశారు. అండ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అండి యాజ్ వెల్ యాజ్ ఈ దాడి జరిగిన తర్వాత మనోడు బయటకు వచ్చి మేము రిటాలియేట్ అవుతాం, మేము రియాక్షన్ ఇస్తాం అంటున్నాడు. సో మనోడు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఖచ్చితంగా పాకిస్తాన్ నుంచి రియాక్షన్ వస్తుంది. అది ఎట్లాంటి రియాక్షన్ అనేది చూడాలి. అండ్ ఇప్పటికే 10 మంది పౌరుని చంపేశారు అని చెప్పి వింటున్నాం. సో ఇంకా ఇండియన్ బోర్డర్ ఫోర్సెస్లో ఇంకా బోర్డర్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. స్టిల్ వాళ్ళు ఫైరింగ్ చేస్తూనే ఉన్నారు. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో 9:30 9:40 ఆ టైంలో మార్నింగ్ పాకిస్తాన్ ఫైరింగ్ మొదలుపెట్టింది. అండ్ మొదలుపెట్టే క్రమంలో 10 మంది సివిలియన్స్ని చంపేశారని చెప్పి న్యూస్ వస్తున్నది. ఇంతవరకు కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. సో లెట్స్ సీ, చూడాలి ఏమవుతుంది అనేది. అండ్ ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? మన మోదీ మొన్న అక్కడే వార్ రూమ్లోనే కూర్చొని ఆపరేషన్ మొత్తం చూసారు 25 minutes. సో చూడాలి ఏమవుతుంది అనేది. బట్ వీళ్ళకున్న 170 న్యూక్లియర్ వార్స్లో 130 మనపైనే గురిపెట్టారంట. అసలు న్యూక్లియర్ అంటే ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు, దాన్ని ఎలా ప్రయోగించాలో దేనికి వాడాలో వీళ్ళకి తెలియదు. వీళ్ళు వచ్చి మేము మా దగ్గర న్యూక్లియర్ ఉంది, మేము పోటీ చేస్తామంటే మన దగ్గర 180 ఉన్నాయి. అండ్ న్యూక్లియర్ కూడా అవసరం లేదు. మన దగ్గర ఉన్న అగ్ని కానీ బ్రహ్మోస్ మిసైల్స్ కనుక ఇక్కడ నుంచి వదిలితే జస్ట్ మన హైదరాబాద్ నుంచి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి మన దగ్గర కొన్ని మిసైల్స్ ఉన్నాయి. ఇక్కడ 5000 kilometers పిన్ పాయింట్ హైదరాబాద్ DRDO ల్యాబొరేటరీ నుంచి వదిలితే కరాచీ కనిపించదు. ఇంకా మీకు వరల్డ్ మ్యాప్లో కరాచీ కనిపించదు. అంత మంచి మిసైల్స్ ఉన్నాయి మన దగ్గర. వీడేవో న్యూక్లియర్ వెపన్స్ అంటున్నాడు కానీ అంత లేదు. అండ్ పాకిస్తాన్ వార్ చేసే క్రమంలో కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే మొన్న మనం అటాక్ చేసే ముందునే బలూచిస్తాన్ వాళ్ళు 7 మంది ఆర్మీని చంపేశారు. సో ఇప్పుడు పాకిస్తాన్ అటాక్ చేయగలదా? చేయలేదు. బట్ ఒక రెసిస్టెన్స్ అయితే వస్తుంది. ఆ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది ఏంటన్నా చూడాలి. యుద్ధం తప్పదా అంటే ఖచ్చితంగా తప్పదు. మరి అది పాకిస్తాన్ చేతిలోనే ఉంది. వాళ్ళు కామ్గా ఉంటే మనకు. అండ్ నిన్న మన ఫారెన్కి సంబంధించి ఫారెన్ సెక్రటరీ ఒకరు చెప్పారు. ఫారెన్ అఫైర్స్ సెక్రటరీకి సంబంధించి ఆయన ఏమంటారంటే ఖచ్చితంగా మేము పాకిస్తాన్ తీసుకున్న యాక్షన్ పైన మా యాక్షన్ కూడా డిపెండ్ అయ్యింది. అంటే పాకిస్తాన్ ఖచ్చితంగా యుద్ధానికి కవ్విస్తే యుద్ధానికి వెళ్ళాల్సిందే, దానికి రెడీగా ఉండాలి. అదే క్రమంలో అమిత్ షా గారి స్టెప్స్ చూసినా, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పింది చూసినా, అజిత్ దోవల్ గారు చెప్పింది చూసినా, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అయినా సరే ఎవరు చెప్పింది చూసినా సరే ఇదే మనకి కనిపిస్తుంది. అండ్ ప్యారలల్గా నిన్న మార్క్ డ్రిల్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి. సో ఎప్పుడైనా సరే యుద్ధం రావచ్చు ఇక్కడ నుంచి. ఈరోజు కావచ్చు, రేపే కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు.
బీ రెడీ. ఇది మనందరి పైన జరిగిన దాడి. పెహల్గామ్లో కొంతమంది జరిగిన పైన దాడే కాదు, ఇండియా పైన జరిగిన దాడి, ఇండియా ఇంటిగ్రిటీ పైన జరిగిన దాడి. ఇది పగ కాదు, ప్రతీకారం అంతకన్నా కాదు. ఒక అన్యాయానికి జరిగిన ఒక న్యాయం. ఇది పూర్తిగా జస్టిస్ అంటే ఖచ్చితంగా అవునో కాదో చెప్పను. ఎందుకంటే ఇది ఈరోజు జరిగిన అటాక్ 75 yearsకి జరుగుతున్న ఇన్జస్టిస్కి జస్టిస్ జరగాలి అని అంటే పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లో కనిపించకుండా చేయాలి. వరల్డ్ మ్యాప్లో కనిపించకుండా చేయటం ఇండియా పీఓకేని తీసేసుకోవటమా, పాకిస్తాన్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసే ఉద్దేశాలు మనకి, అక్కడ సివిలియన్స్ని ఏమి చేయాలనే ఉద్దేశాలు మనకి లేవు. కానీ పాకిస్తాన్ చేస్తున్న ఇన్జస్టిస్కి మనం ఒక జస్టిస్ చేయాలి. ఇది ఆపరేషన్ సింధూర్ తోటే స్టార్ట్ అయిందని ఆశిద్దాం. ఎందుకంటే అమిత్ షా గారు చాలాసార్లు అన్నారు పీఓకేని మేము ఆక్యుపై చేసుకుంటామని. బట్ అదంత ఈజీ కాదు. అక్సాయ్ చిన్ని చైనా ఆల్రెడీ ఆక్యుపై చేసింది, పీఓకేలో ఒక సమ్ పార్ట్ అనమాట. సో అది ఇప్పుడు చైనా మనకి బ్యాక్ ఎండ్లో పాకిస్తాన్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సో డొనాల్డ్ ట్రంప్ గారు ఒక మాట అనేది, వాళ్ళిద్దరు యుద్ధం వాళ్ళిద్దరే చూసుకుంటారు, వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నారు అని. అండ్ నిన్న ఇంకొక హైలైట్ పాయింట్ మీకు చెప్పడం మర్చిపోయాను. అమెరికా మన ఇంకో మాట అనేది, మీరు ఇండియా జోలికి వెళ్ళొద్దు, పాకిస్తాన్ అని చెప్పి మీరు ఇండియా జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు ఏం చేసినా సరే మీరు ఏం రియాక్ట్ అవ్వద్దు అని చెప్పేసి అంటున్నారు. టెర్రరిజం పైన ఇండియాకి పూర్తి రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి అమెరికా ఒక వార్నింగ్ ఇచ్చింది. సో చూడాలి, రష్యా సపోర్ట్ కూడా మనకే ఉన్నది. యుద్ధం వస్తే ఇండియా ఈజీగా గెలుస్తుంది, బట్ గెలవటం మ్యాటర్ కాదు, మన వాళ్ళకి న్యాయం జరగాలి. అండ్ ఇది పాకిస్తాన్ ఎప్పుడూ మరొక్కసారి టెర్రరిజంని ప్రోత్సహించనంత స్టేజ్లోకి వెళ్ళిపోవాలి. సో ఇది మనం యాజ్ ఇండియన్స్గా మనం ఆశిస్తున్నాం. దానికి ఇండియన్ ఆర్మీ ఏం చేస్తుంది? యుద్ధం గెలిచి పీఓకేని తీసేసుకుంటుందా, లేదా పాకిస్తాన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తుందా, పాకిస్తాన్ మొత్తాన్ని మరోసారి ఇండియాలో కలిపేసి ఒక అఖండ భారతాన్ని సృష్టిస్తుందా? చూడాలి. ఇండస్ సిటీస్ అయిన మొహెంజోదారో, హరప్పా అన్నీ మన దగ్గరకు వస్తాయా? చూడాలి. ఏం చేసినా సరే మనం అందరం ఇండియన్ ఆర్మీకి తోడుగా ఉందాం. ఇది మన దేశం, మనమందరం కలిసి నిర్మించుకున్న దేశం, మనమంతా సిటిజన్స్ ఆఫ్ ఇండియా. జై హింద్, జై ఇండియన్ ఆర్మీ. మనమందరం ఇండియాకి సపోర్ట్ చేద్దాం, మన దేశానికి తోడుగా ఉందాం. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. దీనిపైన మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.